మీకు మనశ్శాంతి లేని పనులు చేసేంత కాలము మీరు నిజాయితీగా ఉండలేరు. ఎందుకంటే మన మనస్సాక్షిని గమనించాలి. నిజాయితీ గలవాడు ఆదేశాలను ఒప్పుకుంటాడు, చిన్న విషయాలను అతను గమనిస్తాడు. నిజంగా చిన్న చిన్న విషయాలను కూడా. మైకేల్ యాంజెలో ఎంతో కాలం సిస్టిన్ చాపెల్ మూలలో పెయింటింగ్ చేస్తూ గడిపాడు. ఒక ఫ్రెండ్ అడిగాడు, ఆ మూల అంత సమయం ఎందుకు వెచ్చిస్తున్నావు, ఎలాగో ఎవరికీ కనపడవుగా. మైకేల్ యాంజెలో చెప్పాడు, దేవుడు చూస్తాడు. నాకు అది ఇష్టం. నిజాయితీ గల మనిషి ఇతరుల అవసరాలను బట్టి జాగ్రత్త తీసుకుని కదిలించబడతాడు. యేసు నిశ్చయంగా నిజాయితీ గల మనిషి. బైబిల్ చాలా చోట్ల చెప్తుంది, ప్రజలున్న పరిస్థితులను చూసి యేసు ప్రేమతో జాలితో చలించిపోయాడని. వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు.